ట్రైన్లో ఉంటే ఆయన సైకిల్ మీద అడ్వకేట్ ఎంతోమందికి జైలు నుంచి తీసుకురావడం అలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి కూడా పని మా బామ్మారు అయితే ఇప్పుడే తెలిసి చుట్టాలమని వారికి ఫస్ట్ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అట్లాగే వేదిక పైన ఉన్న పెద్దలు జీవరెడ్డి బాబు మరియు హనుమాన్ సార్, రుద్రశ్రీని గారు, శ్రావణి గారు, అందరికీ ఇంకా మిగతా రాజకీయ నాయకులందరికీ మరియు మన కుల సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా. అందరు కూర్చోవలసిందిగా కూర్చున్నా. జీవన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా స్వాగతం, సుస్వాగతం. మరియు సింగన్ వీరేందర్, ఆయన లేకపోతే ఆయన తరపున ఎవరు ఉంటారండి. ఆడపు రాజవేణు, కట్కం సందీప్, భోగశ్రీ, సమాల మహేష్, కార్ల అంజయ్య, మచ్చ, మచ్చ రాజగంగారావు, తాళ్ళ అంజయ్య, మచ్చ రాజగంగారావు, బప్పు, సాంబార్ శ్రీనివాస్, జక్కర్ పండరి, జక్కర్ పండరి, సాంబార్ శ్రీధర్, బైరి వెంకటి, జాప భూమయ్య, తాళ్ళ సాయి కుమార్, జాప భూమయ్య. గ్రామం నడికూడిల్లో పూజ్య బాపూజీ, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని ఆవిష్కరింపజేసేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్థానిక పద్మశాలి సేవ సంఘ అధ్యక్షులు మరియు వారి సహచరులు, కార్యక్రమ ముఖ్య అతిథులు, జగిత్యాల జిల్లా పద్మశాలి సేవ సంఘ అధ్యక్షులైనటువంటి మిత్రుడు రుద్ర శ్రీనివాస్ గారు, రాయకల్ మున్సిపల్ చైర్పర్సన్ గారైనటువంటి మోర్ హనుమల్ గారు, జగిత్యాల పట్టణ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బీజేపీ నాయకులైనటువంటి భో శ్రావణి గారు, స్థానిక గ్రామ సర్పంచ్ గారైనటువంటి సోదరి లావణ్య వేణి గారు, రాష్ట్ర పద్మశాలి సేవ సంఘ నాయకులైన మిత్రుడు సురేష్ గారు, యావత్ తెలంగాణ జాతి గర్వపడేటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారో అని చెప్పారంటే అది కొండా లక్ష్మణ్ బాపూజీ గారని చెప్పాలి. వాస్తవంగా స్వాతంత్రోద్యమం నుండి మొదలెట్టుకొని హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కొరకు ఆనాడు నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా రజాకర్లతో సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి ఒక నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అంటే మాకు అపవంతుడే. హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కొరకు వారు పోరాటం చేయడం జరిగిందో అది సంపూర్ణంగా తెలంగాణ ప్రాంతానికి హక్కులు కల్పింపబడాలి అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా రూపుదిద్దుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని తెలంగాణ తొలి ఉద్యమంలో వారు ఈ తెలంగాణ ఆకాంక్షకు అనుగుణంగా వారు అన్నాడు వారి మంత్రి పదవికి రాజీనామా చేస్తే నా అనుభవం చెప్పట్టు నాకు తెలిసినంత వరకు మళ్ళీ పదవి వైపు చూడనటువంటి ఒక నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. మరి ఆనాడు రాజీనామా చేస్తే మళ్ళీ పదవి కూడా చూడలేదు. మళ్ళీ ఆయన పదవి అంటూ ఏదైనా బాధ్యత చేపడితే
తెలంగాణ రాష్ట్రంలో చేపట్టాలని చెప్పి తలెచ్చింది. దురదృష్టం తెలంగాణ రాష్ట్రకు వారు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోగలిగారు, కానీ చూడలేకపోయారు. కొంత బాధాకరం. వాస్తవంగా ఢిల్లీ కేంద్రంగా జంతర్ మంతర్ వద్ద ఎముకలు కొరికేటువంటి చర్యలు చేపట్టున్నా అందరూ ఆశ్చర్యపోయే విధంగా 90 సంవత్సరాల వయసులో వారు నిరాహార దీక్ష చేపట్టడం అలాంటి యూపీఏ ప్రభుత్వం ఒక విధంగా కదిలించిందని చెప్పక తప్పదంటుంది. మనం ఉద్యమ నాయకులుగా మనం ఎవరో భావించిన కానీ వాస్తవంగా ఏ విధమైనటువంటి ఒక స్వలాభాపేక్ష లేకుండా, ఏదో రాజకీయ స్వార్థం లేకుండా తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఉద్యమించినటువంటి నాయకుడు మరి కొండాల బాపూజీ గారు మాత్రమే చెప్పాల్సి వస్తుంది అని చెప్పారు. జాతీయ స్థాయిలో మహాత్మా గాంధీ తదుపరి ఒక ఉద్యమ నాయకుడిగా బాపూజీగా పిలువబడేటువంటి గొప్ప నాయకుడు కూడా మన కొండాల బాపూజీ గారు చెప్పారు. మహాత్మా గాంధీజీ తదుపరి చెప్పారు. మీరు అటువంటి ఒక మహాను భావుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే ఇలా స్వాతంత్ర ఉద్యమంకి ఇలా ఆరంభించుకొని మన పూర్వ చరిత్ర, ఈ దేశానికి స్వాతంత్రం ఏ విధంగా లభించబడ్డది, ఆంగ్లేయుల పాలనలో మనం ఎదుర్కొన్నటువంటి ఒక ఇబ్బందులు, దానికి తోడేదిస్తుందో నిజాం నిరంకుశ పాలనలో మనం ఎదుర్కొన్నటువంటి ఒక ఇబ్బందులు, వీళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత హక్కులు ఏ విధంగా హరించబడ్డాయి, మన తెలంగాణ ప్రాంతం ఒక స్వతంత్ర ఒక రాష్ట్రంగా ఏర్పాటు కాగలిగితే మన హక్కులు ఏదైతే ఉద్యమించడం జరిగిందో ఇవన్నిటికీ వారు స్ఫూర్తి చెప్పని తప్పని చెప్పండి. ఏర్పాటు ఉద్యమం నిధులు, నీళ్లు, నియామకాలు చెప్పండి. కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి నివాళులు అర్పించడం చెప్పంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చుకోగలిగినట్టు మాత్రమే వారికి నిజమైన నివాళులు అర్పించగలుగుతామని చెప్పండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టి దశాబ్ద కాలం గడుస్తుంది. ఈ దశాబ్ద కాలంలో మనం ఏ మేరకు ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చుకోగలమని చెప్పని మనం మననం చేసుకోవాల్సినటువంటి ఒక సమయం ఆసనమైన చెప్పక తప్పని చెప్పండి. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా కానీ రాజకీయాలకు అతీతంగా ఉద్యమ లక్ష్యాల సాధన కొరకు ఏదైతుందో పోరాటం చేయవలసినటువంటి ఒక మరి బాధ్యత మనకు ఉందని చెప్పని నేను భావిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం అనేది ఏ పెట్టుబడిదారుల కొరకు రాష్ట్రం ఏర్పడేది కాదు. పెట్టుబడిదారులు ఏ రాష్ట్రమైనా వాళ్ళు ముందుకు పోగలుగుతారు. ఒక సామాజిక తెలంగాణ నిర్మాణ దిశగా సమాజంలో ఉన్నటువంటి నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక ఒక సంక్షేమ దిశగా ఏదైతుందో మరి రాష్ట్ర పురోగతి సాధించబడ్డప్పుడు మాత్రమే మనం నిజంగా తెలంగాణ కళలను నెరవేర్చుకున్నటువంటి వాళ్ళం. మనం ఆ దిశగా ముందుకు పోవాలని చెప్పని కోరుతూ వాస్తవంగా ఇప్పుడైతే కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని ఇతిహాసం ఏర్పాటు చేస్తుందని చెప్పని మిత్రుడు వేణు గారు నా దృష్టికి తీసుకురావడం జరిగిందో కొంత ఆలస్యమైన తప్పకుండా రావడం జరుగుతుందని చెప్పండి. వాస్తవంగా నాకు ఒక గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం ఉండేది శ్రీరామపల్లి అని చెప్పని గతంలో జగిత్యాల నియోజకవర్గంలో అక్కడ నేను అంటే జస్ట్ కొబ్బరిగా కొట్టి బయలుదేరి వచ్చేసి వారి గౌరవంగా ఏదైతుందో జగిత్యాల మున్సిపాలిటీలో ప్రప్రథమంగా మనం జిల్లాలో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. మున్సిపాలిటీకి ఏదైతుందో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది మన జగిత్యాల మున్సిపాలిటీ ఆ మార్కండేయ ఆవరణం ఏర్పాటు చేసుకోమని చెప్పారు. తదుపరి మిత్రుడు రుద్ర శ్రీనివాస్ గారు రాయకల్ పట్టణంలో ఏర్పాటు చేయడానికి వారి విగ్రహాన్ని ఏదైతుందో వారు మనం సమకూర్చింది. దానికి అందరం కూడా అందరూ గారు తెలుసని మనం ఇక్కడ రాయకల్ కేంద్రంగా మరి ఇటుకాలను కూడా ఏర్పాటు చేస్తే వారు ముందుకు రావటము ఇది ఇప్పుడు చెప్తున్నట్టు కొండా లక్ష్మణ్ గారు కేవలం పద్మశాలి సమాజాన్ని మాత్రమే నాయకుడు భావించడం, దానికి యావత్ జాతి గర్వించదగ్గబడ్డట్టు ఒక నాయకుడు ఎవరు ఉన్నారని చెప్పంటే కొండా లక్ష్మణ్ బాబు గారు. యావత్ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చెప్పండి. రేపు రాబోయే విద్యా సంవత్సరంలో ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క జీవిత చరిత్ర మరి ఉద్యమ స్ఫూర్తి ఏదైతుందో పాఠ్యాంశంగా దాన్ని చేపించే విధంగా ఏదైతుందో అట్లాగే యావత్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ జాతి మీదగా గుర్తింపబడాలని చెప్పారంటే
దాని మొట్టమొదటి వ్యక్తి కొండలసి బాబూజీ గారని చెప్పండి. నేను తప్పకుండా ప్రభుత్వం సూచన చేస్తా. తెలంగాణ జాతి పితగా ఏదైతుందో మరి గౌరవించుకునే విధంగా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వ దృష్టి కూడా తీసుకెళ్తానని చెప్పంటున్నా. ఈ సందర్భంగా నాకు మీతో కలిసి ఈ కొద్ది సమయం గడిపే అవకాశం కల్పించినటువంటి కార్యక్రమ నిర్వాహకులకు హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై బోలో పవన సుత వీర. ఉత్సవాలు ఏ విధంగా జరుగుతామో రామాలయం గుడి ప్రతిష్ట స్క్రీన్ ద్వారా అందరికీ చూపించాలి అనే తపనతోటి అక్షంతలు ఏ రోజైతే 3 రోజులు మేము ఇంటింటికి తిరిగి అక్షంతల కార్యక్రమం నిర్వహించడం, అందరికీ ప్రసాద వితరణ, భోజనము అన్నీ ఉన్నాయని చెప్పినాం. 10:30 నుంచి భజన కార్యక్రమం అంటే భజన కార్యక్రమం ప్రారంభమై అయోధ్యలో జరిగే కార్యక్రమాన్ని అందరు వీక్షించాలి. 12:45కు అక్కడ అయోధ్యలో ఎప్పుడైతే కార్యక్రమం ముగిసిన తర్వాత అందరికీ ప్రసాదంగా అన్నదానం కూడా చేయటకు నిశ్చయించినాం. సాయంత్రం ప్రతి ఇంటిలో 5 దీపాలు అలంకరణ, 5 దీపాల కంటే ఎక్కువ సమయం ఇచ్చి ఇంకెక్కువ పెడితే కూడా చాలా సంతోషం. మరొక దీపావళి పండుగ లాగా మనందరం చేసుకొని మన హిందూ మతాన్ని, హిందువులం, మన రామాలయ గుడిని మనం కొన్ని సంవత్సరాల తర్వాత ప్రతిష్ఠించుకుంటున్నా అన్నందుకు ఇది ముఖ్యంగా మన అభయాంజనేయ స్వామిని మీరు ఎన్నుకున్నందుకు మీ అందరికీ పేరు పేరున పత్రికా విలేకరులకు నిజంగా ఈరోజు మన దేవాలయ అభివృద్ధికి కూడా మీరు పత్రికా విలేకరులు, ప్రెస్ ఎంతో సహకరించి ఈ దేవాలయ అభివృద్ధికి మీరు తోడ్పడుతున్నారు. ఇక ముందు కూడా ఇదే విధంగా జగిత్యాల పట్టణ ప్రజలు, పుర ప్రముఖులు, కార్యకర్తలు, హిందూ మత అభిమానులందరూ ఈ దేవాలయ అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తూ మీరందరూ వచ్చినందుకు ఇదే కోవలో మరి 22వ తేదీన శ్రీరామతీర్థ సేవా ట్రస్ట్ వారు ఇచ్చిన పిలుపు మేరకు మన అభయాంజనేయ స్వామి దేవాలయంలో కూడా రాముల వారి కార్యక్రమం ఎక్కడైతే సక్రమంగా జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి వచ్చి కూర్చుంటాడని చెప్పి మన పెద్దలు ఎందరో చెప్పిన విషయం మనందరికీ విదితమే. అది దృష్టిలో ఉంచుకొని మన ఇన్ని రోజులు మన ఆంజనేయ స్వామిని పూజిస్తూ మేము ఆనందంగా ఉన్నాం. ఇప్పుడు రాముల వారిని పూజించి స్వయంగా ఆంజనేయ స్వామినే ఆనందపరచాలనే ఒక ఉద్దేశంతో ఆ యొక్క కార్యక్రమాన్ని దివ్యమైన రీతిలో తలపెట్టారు. మన అధ్యక్షుల వారు భట్టు సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. మరి ఆ రోజున ఉదయం 10:30 రామనామ స్మరణతో ప్రారంభమయ్యే కార్యక్రమం 11 గంటలకు ఒక అద్భుతమైన రీతిలో రాముల వారి విగ్రహాలను వేదిక మీదకి ఎదుర్కొని మరి అక్కడ ఒక వేద మంత్రాల ఉచ్చారణ మధ్యలో స్వామివారికి అష్టోత్తర పూజ ఉంటుంది. తదనంతరం మరి మన జగిత్యాల పట్టణంలోని ప్రముఖ కళాకారులందరూ వస్తున్నారండి. రామ భజనలు చాలా చక్కగా వారు మనకు చెవులకు ఇంపుగా పాడే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం అందరూ కూడా భక్తులు స్వయంగా రాముల వారికి పుష్పాలు సమర్పిస్తూ మరి ఇక్కడ ఆంజనేయ స్వామి ముందర ఏర్పాటు చేసేటువంటి ఉత్సవమూర్తికి స్వయంగా భక్తుల స్వహస్తాలతో పాలాభిషేకం చేసుకునే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం రామప్రసాదంగా మరి భోజన కార్యక్రమం వివిధ దాతల సహకారంతో మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి అరవింద్ నగర్, కృష్ణానగర్, బాలాజీ నగర్లో ఉన్న భక్తులే కాకుండా జగిత్యాల పట్టణంలో మరి ఆలయాలు అందుబాటు లేని మిగతా భక్తులందరూ కూడా మరి యొక్క ఆలయానికి విచ్చేసి తమ యొక్క మా జన్మను పునీతం చేసుకోవాలని చెప్పి మీ అందరినీ ప్రత్యేకంగా ఆలయ కమిటీ పక్షాన ఇక్కడున్న పెద్దలందరి పక్షాన ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా ఆ రోజు 10:30 ఖచ్చితంగా సమయానికి స్టార్ట్ అవుతుందండి. 1 గంటకు అన్నదానం. 22వ తారీఖున అయోధ్య శ్రీ రామ్లల్ల బాలరాముని ప్రతిష్టను పురస్కరించుకొని ముందుగా ఆలయాల శుద్ధి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దేశమంతా కూడా మరి జగిత్యాల పట్టణంలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ని తీసుకొని పట్టణంలో ఉన్నటువంటి 22వ వార్డులో గల శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని ఈ కార్యక్రమం కోసం ఎంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాతో పాటు పాల్గొంటున్నటువంటి గౌరవనీయులు పెద్దలు బీజేపీ జిల్లా రథసారథి గారు, మన ఇంట్లో ఒక పండగ వస్తే
ఏ విధంగా అయితే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఆ పండగ కోసం ఇల్లును మనం తయారు చేసుకొని ఉంచుకుంటాం అన్ని విధాలుగా కూడా, అదేవిధంగా ప్రపంచమంతా భగవద్ బంధువులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పండగ 500 సంవత్సరాలుగా కలలు కంటున్నటువంటి ఒక గొప్ప పండగ మన అయోధ్య రామ మందిరం నిర్మాణం. అందులో శ్రీ రాముడి ప్రతిష్ట, శ్రీరాముడు పరివారం అంతటితో కలిసి ఆ రోజు అక్కడికి వేయించేసేటటువంటి ఒక పవిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి రోజు, చరిత్రలో నిలిచిపోయే రోజు. మరి ఆ రోజున దేశమంతా కూడా వివిధ ఆలయాలు అన్ని రకాలుగా కూడా శ్రీరాముడి నామ జపంతో పరిడవిల్లాలని కోరుకుంటూ, మరి దానికి ముందుగా ఆలయాలన్నింటినీ కూడా ఆ పవిత్ర కార్యక్రమానికి సిద్ధం చేసే విధంగా ఆలయ శుద్ధి అనేటువంటి కార్యక్రమాన్ని భగవద్ బంధువులందరూ కూడా ప్రారంభించడం జరిగింది. మరి మా తరపున మేము కూడా ఇక్కడ జిల్లా బీజేపీ పార్టీ తరపున కూడా సత్యనారాయణరావు గారి ఆధ్వర్యంలో మేమందరము ఈ కార్యక్రమాన్ని స్థానికంగా ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి టెంపుల్లో ప్రారంభించడం జరుగుతూ ఉంది. దయచేసి భగవద్ బంధువులందరినీ కూడా కోరుకుంటానున్నాను, ఇది రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా భగవద్ బంధువులందరూ కూడా జరుపుకోవాల్సినటువంటి ఒక పెద్ద ఉత్సవం. దీపావళిని అయితే ఎలా మనం జరుపుకుంటామో 22వ రోజున కూడా అందరూ కలిసి ప్రతి ఊరున వాడవాడన ప్రతి పల్లెల్లో కూడా పెద్ద ఎత్తున దీపాల అలంకరణ, శ్రీరామ పఠనతోని, భజన కార్యక్రమాలతోని, ప్రత్యేక పూజలతోని, హోమాలతోని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు శ్రీరాముడి మీద ఉన్నటువంటి వారి భక్తిని వెలువరిచే విధంగా కూడా కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు గొప్ప సంకల్పంతో వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఒక ఆలయ ప్రతిష్ట భగవద్ బంధువులు, హిందూ బంధువులందరూ ప్రపంచవ్యాప్తంగా కూడా 1000 కన్నులతో వీక్షించే ఎదురు చూస్తున్నటువంటి ఒక గొప్ప వేడుక. మనమందరము కూడా భాగస్వాములమై ఆ రామ బండులుగా, ఆ రామ సేవకులుగా మనందరము కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు. జై శ్రీరామ్. హృదయపూర్వక ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఈ రోజు నుండి 21వ తారీఖు వరకు అన్ని గ్రామాల్లో ఉన్న టెంపుల్స్ను ఇక క్లీన్ అండ్ గ్రీన్గా చేసుకోవాలి, శుభ్రపరచాలి. ఆ పరిసర ప్రాంతాలు కూడా బ్రహ్మాండంగా ఆహ్లాదకరంగా ఉండాలి. ఎందుకంటే 22వ తారీఖు నాడు ఎన్నో సంవత్సరాల నుండి మన ప్రజలందరూ, హిందూ బంధువులందరూ ఎదురు చూస్తున్నటువంటి తరుణం రానే వచ్చింది. ఎందుకంటే 22 నాడు మన బాలరాముణ్ణి ప్రతిష్ట చేసుకుంటున్నాం. మా ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వారి కరచాలం ద్వారా ఆ రోజు ఆ బాలరాముణ్ణి మనం ప్రతిష్ఠ చేసుకుంటున్నాం. దానికి ఆ కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున కూడా ఈ దేశవ్యాప్తంగా కూడా ఒక దీపావళిలాగా కార్యక్రమాన్ని చేపట్టాలని హిందూ బంధువులందరూ కోరుకుంటున్నారు. అందులో భాగంగానే మేము కూడా రామ భక్తుల్లాగా మేము కూడా అందులో మేము కూడా ఇంత పాలు పంచుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే అన్ని టెంపుల్స్లో కూడా అది పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి ఆ మహత్తరమైన కార్యక్రమాన్ని, ఆ శ్రీరామచంద్రుడిని చూసే భాగ్యం మన ఇక్కడ నుండే మనకు కలుగజేస్తూ ఉన్నారు. మన ఈ ట్రస్ట్ చైర్మన్ గారు సుధాకర్ కానివ్వండి, మిగతా టెంపుల్స్లో కూడా ఆ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ, ఎందుకంటే రేపు 22 నాడు జరిగేది ఈ ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం వైపు చూస్తూ ఉన్నారు ఏం జరుగుతూ ఉంది ఈ దేశంలో. ఈ 5 సంవత్సరాలది ఈ మోడీ గారు ఎలా సాధించారు, ఈ కోట్లను మెప్పించి, అన్ని మతాలను మెప్పించి ఇలా రాముని గుడి కట్టినాం. ఆ గుడిలో ప్రతిష్ఠ జరగబోతూ ఉంది 22 నాడు. అది మరో దీపావళి. ప్రతి హిందూ బంధువులు కూడా ఒక 5 జ్యోతులు ప్రతి ఇంట్లో వెలిగించి వారిని మనం ఆ రోజు రాముని స్మరించుకోవాలి. భవ్యమైన దివ్యమైన రామ మందిరానికి కూడా మనం కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే 22 నాడు రష్ ఎక్కువ ఉంటుంది. 23 నుండి పెద్ద ఎత్తున కూడా మనం రామభక్తులందరం కూడా వెళ్ళి చూసి రావచ్చు. దాని కొరకు ప్రత్యేక ట్రైన్లు కూడా వేయడం జరుగుతూ ఉంది. అందరూ భక్తులు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నాకు విజ్ఞప్తి. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. తెలుగు దేశం జిందాబాద్, తెలుగు దేశం జిందాబాద్. ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై. జోహార్ జోహార్ ఎన్టీఆర్, జోహార్ 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 ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. జై తెలుగు
అలాగుడి అందరి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ మరి సంక్షేమం అభివృద్ధి వైపే ముందు వరుసలో ఉంది. మొదటి నుంచి అనేక రంగాలలో అన్నగారు మరి అభివృద్ధి చెందడం చేసిండ్రు. తర్వాత ఎన్టీ రామారావు గారు సాహసోపేతమైనటువంటి ఒక నిర్ణయాలు తీసుకొని ఈ పేదవాళ్ళు కడుపు నిండా భోజనం చేయాలన్న ఒక ఉద్దేశంతో ఆనాడు ప్రపంచంలోనే మొట్టమొదటి స్కీము ₹2 కిలో బియ్యం, తర్వాత దోతులు, చీరలు, తర్వాత ఉండడానికి నివాసానికి కనీసం వాళ్ళకొక ఇల్లైనా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. మరి అప్పుడు పటేల్ పట్వారీలు కూడా చాలా మటుకు రెవెన్యూ డిపార్ట్మెంట్లలో దోసుకొని అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఒక ఉద్దేశంతో ఆనాడు ఉన్నటువంటి పటవారీ వ్యవస్థను రద్దు చేసి మరి మాండలిక వ్యవస్థను ప్రారంభించినారు. ఇంటి వద్దకే పరిపాలనను చేసినారు. జన్మభూమి పేరు మీద కానీ అనేక రకాల అభివృద్ధి సంక్షేమం మీదనే దృష్టి పెట్టి చేసినటువంటి ఆ మహానుభావుడు మరి ఆనాడు రాజకీయం అంటేనే తెలియనటువంటి వ్యక్తులు ఆ రోజుల్లో రాజకీయాన్ని మొత్తం అందరికీ అవగాహన వచ్చేటట్టు మరి ఆ ప్రకారమే నేడు ఇంటికొక కార్యకర్త కూడా తయారయ్యడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆనాడు ఎన్టీ రామారావు చేసినటువంటి ఒక చైతన్యంతో ముందుకు వచ్చినాయి. మరి నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఎన్టీఆర్, బాలకృష్ణ అభిమానులం మరి తెలుగుదేశం కార్యకర్తలం ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఎన్టీ రామారావు 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి రికార్డు స్థాయిలో 9 నెలల్లోనే అధికారం రావడం జరిగింది. అధికారం వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించి మరి రాజకీయంగా ఒక స్థాయిలోకి తీసుకుపోయి మరి అన్న స్థిరస్థాయిగా నిలిచిపోయిండు ప్రజల గుండెల్లో. ఈరోజు ఆయన లేని లోటు దేశ రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. రాబోయే కాలంలో 2029లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా మేము పనిచేస్తామని దీనికోసం కార్యకర్తలందరూ నడుం బిగించి ఈరోజు తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణమైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు నందమూరి తారక రామారావుకి ఘనమైన నివాళులు అర్పిస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల అందరి తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉంటాం. మరి మహనీయుడు చేసినటువంటి సేవల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే కాబట్టి ఈరోజు ఘనమైన నివాళులు అర్పిస్తూ పెద్ద ఆయన చేసినట్టు సేవలు పురస్కరించుకుంటూ ఇంకా ముందు కూడా ప్రభుత్వాలు మారినా రాజకీయ పార్టీలు మారినా ఎంతమంది మారినా కూడా ఎన్టీఆర్ చూపించినట్టు చొరవతోనే అసెంబ్లీ చేసినటువంటి పథకాలతోనే ఆచారాల్లోనే ముందుకు నడుస్తున్నటువంటి ఈ రాజకీయ పార్టీలు కూడా పునర్నిర్మాణం చేసుకొని మరి వేరే చేసుకొని రామారావు చేసినటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి నిత్యావసర వస్తువులు కానీ కూడు గుడ్డ నీడు అటువంటి పథకాలను కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా ముందు పేదలకు జరిగినటువంటి సంక్షేమ పథకాలను కూడా ముందుకు నడిపించాలని చెప్పుకుంటున్నాం. ఘనమైన నివాళులు అర్పించుకున్నటువంటి ఎన్టీ రామారావు గారికి ఘనమైన నివాళులు అర్పించుకున్న తెలుగుదేశం పార్టీ కుటుంబాలకి మీడియా మిత్రులకి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై తెలుగుదేశం. జోహార్. ముందు మరి ఇక ఆంధ్రప్రదేశ్లో మరి తెలుగు జాతి ఏ విధంగా కష్ట నష్టాలను ఎదుర్కొంటుంది అనే దాన్ని ఒకసారి అన్న ఎన్టీ రామారావు గారు చూసి ఇక్కడ ఉన్న పరిస్థితులని తెలుసుకొని 1982లో భారతీయమైన ఎన్టీ రామారావు పార్టీ స్థాపించి మరి ప్రజలకు ఏదైనా చేయవలసిన ఆనాడు 83లో ఎన్నికల్లో పోటీ చేసి తెలుగు వారి ప్రజల మన్నన పొంది 83లో మరి అన్న ఎన్టీ రామారావు గారు అఖండ ఘన విజయాన్ని సాధించి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల కొరకు ఆనాడు మరి ₹2 కిలో బియ్యం పథకం కానివ్వండి, ఆనాడు మరి వృద్ధులకు నెలసరి పింఛను కానీ, మరి గృహ నిర్మాణ పథకం కానీ, సింగిల్ విండో వ్యవస్థ కానీ, మాండలిక వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు చేరువగా ఉండాలి మరి అనే నియమంతో ఆనాడు ప్రజల వద్దకు తాలూకా వ్యవస్థను రద్దు చేసి ఆనాడు మాండలిక వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజల వద్దకు పరిపాలన మరి సౌలభ్యాన్ని తీసుకురావడం జరిగింది. అన్న చేసినటువంటి పథకాలను ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు పథకాలను ఈనాడు గత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, టీఆర్ ప్రభుత్వం కానీ, ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నేటి వరకు ఆనాడు ఈ పథకాలను కూడా కొనసాగిస్తూ అన్న స్ఫూర్తితోనే ఈనాడు
పథకాలన్నీ నడుస్తాయన్నది వాస్తవం. మరి హైదరాబాదు నగరానికి కూడా ఆనాడు వన్నె తెచ్చినటువంటి వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. ఆనాడు ట్యాంకు బండు నిర్మాణం చేసి ఆనాడు హైదరాబాద్ నగరానికి కూడా ఒక గుర్తింపు తెచ్చినటువంటి ఎవరెవరో ఎన్నెన్నో ఇచ్చారు. అమ్మాయిని రచయిత ఏం చేయగలుగుతాడు? మల్లెలు మాలగ చేసి ఏం చేయగలుగుతాడు? మల్లెలు మాలగ చేసి लक्ष्मीनारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः वाणीहिरण्यगर्भाभ्यां नमः शजीवन्दराभ्यां नमः प्रेरयेत्तसेतर्गस्वर्ग काममोक्ष चतुर्विध पुरुषार्थ फल सिद्ध्यर्थम एतत् क्षण पर्यन्तं मध्य वर्तिनि काले नवविधानां पापानाम् अपनोदन पुष्पाक्षतेन देववन्दं समर्पयामि हस्तेन परक्षां धारयामि नेत्ररक्षां धारयामि हस्तप्रक्षालनमन्त्रपुष्पं गजानन भगवान् की जय विघ्नेश्वर भगाय वृन्दं रुदन्तरे निरन्तरं वसन्तमेव ज्योतिनान्तमेकरन्तमेव तं विचिन्तयाशुभाशुनाशकं नमामितं विनायकं नमामितं కార్యక్రమం మన పైకి
స్వామివారి సంకీర్తన కలవు సంకీర్తనామృతం. కలియుగంలో యజ్ఞ యాగాదులు అందరితో సాక్ష్యం కావు కాబట్టి ఆదిశంకరాచార్య వారు అంటారు కలవు సంకీర్తనామృతం. కలియుగంలో స్వాములు, భక్తులు, మాతలు, పిల్లలు, విద్యార్థులు, సిబ్బంది అందరూ కూడా హరినామ సంకీర్తనలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుమారు 500 సంవత్సరాల పైబడి చేసిన నిరీక్షణకి రేపు 22వ తారీఖు అయోధ్యలోని భవ్య బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన జరగబోతుంది. ఈ సందర్భంగా వాస్తవంగా యావత్ హిందూ భక్తులందరికీ, ప్రపంచంలో విశ్వంలో ఉన్నటువంటి యావత్ హిందూ భక్తులందరికీ కూడా ఒక సుదినమైనటువంటి రోజే కాదు, చాలా అదృష్టమైనటువంటి రోజు. ఎందుకంటే మనం చూస్తున్నాం పవిత్ర పుణ్యక్షేత్రాలైనటువంటి శ్రీశైలం కావచ్చు, తిరుపతి కావచ్చు, మన పక్కన ఉన్నటువంటి కొండగట్టు, ధర్మపురి కావచ్చు, ఏదైనా దేవాలయాలు కానీ వీటి యొక్క ప్రతిష్టాపనకి మనం ఎవ్వరు కూడా, మనం కాదు మన తాతలు కూడా ఎవరు కూడా లేనటువంటి, కానీ ఈరోజు పురుషోత్తముడైనటువంటి, ఎందుకంటే భగవంతుడు దేవతలు తర్వాత ఉత్కృష్టమైనటువంటి జన్మ ఏదైనా ఉన్నదంటే అది మానవ జన్మ. ఆ మానవ జన్మకి పరిపూర్ణత ఏ విధంగా ఉండాలి అనేటువంటిది మనకు శ్రీరాముడు తన యొక్క జీవితంలో ఆదర్శంగా నిలిచి యావత్ విశ్వానికి మొత్తం సాగినటువంటి అటువంటి పురుషోత్తముడు ఆలయం అనేటువంటి అనివార్య కారణాల వల్ల ధ్వంసమైపోవడం, 500 సంవత్సరాల పైబడి మనందరం నిరీక్షించడం, అది మన పరమ పూజ్య ప్రధాని మోడీ గారి కృషితోటి రేపు 22వ తారీఖు ప్రాణ ప్రతిష్ఠ జరగడం అనేటువంటిది ఈ కాలంలో మనం, ఎందుకంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే మరి సంధి కాలం లాంటిది. ఎందుకంటే దాదాపు నాగరికత, మన సంస్కృతి అనేటువంటిది చిన్న చిన్నగా చాలా వరకు అంతరించిపోతుంది. మళ్ళొకసారి మన సంస్కృతిని పునరుద్ధరించుకునే విధంగా భగవద్ భక్తులందరూ కూడా మరి ఈ రామాయణం యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవడానికి ఇప్పుడు జరిగేటువంటి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా జగిత్యాలలో శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీరామ మాలధారణ నిన్న చేయడం జరిగింది ఒక వారం రోజులకి. మరి ఈ మాలధారణ చేసి ఈ యొక్క శ్రీరామ తత్వాన్ని చాటడమే కాకుండా అక్కడ శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టకు సంబంధించి మనం ముందస్తుగా ఒక వేడుకలాగా నిర్వహించుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ శ్రీరామ మాలధారణ చేయడం జరిగింది. ఈ రోజు ఇక్కడ పూజ కాకుండా ప్రతి దగ్గర కూడా పూజ జరుగుతుంది. అదేవిధంగా 22వ తారీఖు ఈ శ్రీరామ బాల ప్రతిష్టను, విగ్రహ ప్రతిష్టని పురస్కరించుకొని మన కోదండరామాలయంలో కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతున్నది. అంతేకాకుండా మన యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచే విధంగా, మన అందరి భగవద్భక్తులు అందరి యొక్క ఆశలను వెలివేసే విధంగా మనందరం కూడా ఒక ప్రకృతిని మాధ్యమంగా చేసుకొని రాత్రిపూట 6 గంటల తర్వాత ఆకాశ దీపోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా 9 గంటలకి ఆకాశ దీపోత్సవాన్ని జగిత్యాలలోని ప్రతి వార్డులో, అన్ని వార్డులలో, ప్రతి ఒక్క వార్డు నుంచి కూడా జగిత్యాల మొత్తంలో దాదాపు ఒక 5,000 పైబడి స్కై లాంచర్స్ తోటి ఆకాశ దీపోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నాము. అందరం కూడా మరి ఈ యొక్క బాలరాముని, భవ్య బాలరాముని ప్రతిష్టాపనని అందరం వీక్షించడమే కాకుండా ఆల్రెడీ అందరికీ కూడా మనకు అయోధ్య నుండి ముందుగా విజయోత్సవ అక్షతలని ప్రతి గడపకు కూడా పంపించడం జరిగింది. అటువంటి అక్షతలని అన్నింటినీ ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క సంతానం కావచ్చు, తమ మీద కావచ్చు, తమ బంధువుల మీద కావచ్చు శిరస్సును ధరించడమే కాకుండా తమ ఇంట్లో జరిగేటువంటి శుభకార్యాలను కూడా వాటిని వాడుకుంటూ తరించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా నిర్వహించాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఈ యొక్క శోభయాత్రలో కూడా భగవద్ భక్తులు అందరూ కూడా విశేషంగా హాజరు కావాలని, అదేవిధంగా మరి ఈ మాలధారణ చేసినటువంటి స్వాములందరూ, అదేవిధంగా సహకరించినటువంటి పెద్దలు, వీళ్ళందరికీ, అర్చకులకి అందరికీ కూడా ధన్యవాదాలు. సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సమస్త ప్రాణకోటి కుల మత వర్ణ లింగ భేదం లేకుండా దెబ్బతాకితే పలికే మాటలు 2, ఒకటి అమ్మ, రెండవది రామ. అటువంటి ఒక రాముడు అనాది కాలం నుంచి, అనాది కాలంలో ఏం జరిగిందో, ఏం ధ్వంసం జరిగిందో అదంతా ఒక పీడ కళలాగా మరిచిపోయి నిత్య నూతనంగా భగవంతుణ్ణి మన కన్నులారా ఒక అయోధ్య మహానగరంలో సాక్షాత్తు రామచంద్రమూర్తి
చక్రవర్తిగా ఉన్నటువంటి ఒక క్షేత్రంలో తనంతట తానే అందరి మదిలో మెదిలి రావాలి అనేటువంటి ఒక సత్సంకల్పం పరమాత్మది. అటువంటి సంకల్పమే అయోధ్య నగరంలో బాలరాముడి యొక్క ప్రతిష్టా మహోత్సవం. అటువంటి ప్రతిష్టా మహోత్సవం తేదీ 22, ఇప్పుడు చెప్పినారు 22 రోజుల ఉంది, అది యావత్ ప్రపంచానికి తెలుసు. అటువంటి ప్రాణ ప్రతిష్టలో కూడా ఎటువంటి లోపాలు లేకుండా ఆనాడు రామకార్యానికి ఎంతో మంది వానరులు కలిసి సీతమ్మను దగ్గరికి చేసిన సందర్భాన్ని మనసులో మలుచుకొని రామనామ సంకీర్తన చేత ఆ రాముడు మళ్ళీ స్థిరంగా ఉండి తన యొక్క జీవితాన్ని ఎట్లాగైతే ధర్మబద్ధంగా నడిపి చిరకాలము తాను ఉన్నాడు, అటువంటి ధర్మబద్ధమైనటువంటి సంకల్పాలు మనందరి మెదిలో మెదిలి అందరినీ ధర్మ మార్గం వైపు రామచంద్రమూర్తి నడవాలి అనేటువంటి ఒక సత్సంకల్పము చేత ప్రాణప్రతిష్ఠా మహోత్సవం జరుగుతుంది. అటువంటి ప్రాణప్రతిష్ఠా మహోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లాలోని శ్రీరామ సేవా సమితి ఒక అద్భుతమైన ఆనందదాయకమైనటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారము చుట్టి నిన్నటి నుంచి ప్రతిష్ఠా మహోత్సవం వరకు ఒక సప్తాహ దీక్షగా, ఎందుకంటే రామాయణంలో శ్రీమద్ రామాయణంలో అద్భుతమైనటువంటి ఒక కాండం ఏది ఉంది అంటే సుందరకాండం. అటువంటి సుందరకాండాన్ని 7 రోజులు ఎవరైతే వింటారో, మరి 7 రోజులే దీక్ష ఎందుకు తీసుకున్నారండి అంటే, ఏ మనిషి పుట్టినా ఏ మనిషి తన దేహాన్ని విడిచిపెట్టినా ఉండేటివి 7 రోజులు ఉంటాయి. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, తర్వాత మళ్ళీ వచ్చేది ఆదివారమే కనుక అవి ఆ 7 రోజుల్లోనే ఆదివారమే కనుక అవి ఆ 7 రోజుల్లోనే ఉంటుంది కనుక సప్తాహ దీక్షగా ప్రారంభమైంది. అటువంటి సప్తాహ దీక్షలో ఉండేటువంటి సమస్త భక్త జనావళికి, దీక్ష తీసుకున్నటువంటి స్వాములందరికీ రామనామం యొక్క గొప్పతనం ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. అందరికీ ఆదర్శమూర్తి రామ విగ్రహవాన్ ధర్మ. ధర్మం అంటే రాముడు, రాముడు అంటేనే ధర్మం. ఒక పితృవాక్య పరిపాలన దగ్గర నుంచి చివరి వరకు కూడా తను పురుషోత్తముడుగా ఉండి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచినటువంటి ఒక మూర్తి ప్రాణప్రతిష్ఠాన్ని 22వ తారీఖు నాడు జరుపుకుంటున్నాం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీరామ సేవా సమితి అధ్యక్షంలో ఆధ్వర్యంలో ధరూర్ క్యాంప్ కోదండ రామాలయంలో అంగరంగ వైభవంగా ఎన్నో శతాబ్ది ప్రతిష్టలు చేసినటువంటి అందరికీ మన జగిత్యాల జిల్లాకే ఆధ్యాత్మిక గురువు అయిన శ్రీమాన్ నమ్మి వేణుగోపాలాచార్య కౌశిక గారి యొక్క ఆధ్వర్యంలో రామ కళ్యాణ మహోత్సవం, అట్లాగే శ్రీరామ పట్టాభిషేకం, వీటితో పాటు అందరికీ ఆనందాన్ని పంచాలి అంటే ఒక కళ్యాణం జరిగితే పైన జరిగేటువంటి వేద మంత్రాలు ఒకటి ఉంటే అర్చకులు ఒకటి ఉంటారు. మరి మా అందరికీ ఆనందం కావాలి అని సమస్త భక్త జనావళి కోరితే శ్రీరామ సేవా సమితి వారు 20వ భక్త జనావళి కోరితే శ్రీరామ సేవా సమితి వారు 20వ తేదీ శనివారం రోజున స్థానిక భక్త మార్కండేయ స్వామి దేవాలయం నుంచి కోదండ రామాలయం వరకు మాతల చేత, కోలాటాల చేత, విద్యార్థుల యొక్క విన్యాసాల చేత ఆ స్వామిని అక్కడికి ఎదుర్కొని 22వ తేదీన కళ్యాణ మహోత్సవం మరియు పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరుపుతూ ఇప్పుడు చెప్పినట్టుగా ఆకాశ దీపోత్సవంతో పాటు తోచినన్ని మనందరికీ తెలిపి ఉన్నారు. దీపాలు మన ఇళ్లలో వెలిగించి మరొక దీపావళి జరుపుకోవాలి అని, అటువంటి దీపాలంకరణ కూడా అక్కడ ఏర్పాటు చేసిన కనుక సమస్త భక్త జనావళిని శ్రీరామ సేవా సమితి వారు పేరు పేరున ఆ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు కనుక అటువంటి ఆహ్వానాన్ని అందరము మన్నించి రాముడి సేవలో ఒక ఉడితనే ఎంతో సేవ చేసిందంటారు. కనీసం మనం ఏం సేవ చేయకపోయినా సేవ చేసే వాళ్ళను చూసి ఆనందపరిచి ఆ రాముడి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని అందరము పొందుదామని తెలియజేస్తూ చూపిన వారికి, చూపించిన వారికి
Right. Okay, sure. సాయంత్రం ఓకేనండి సార్ ఒక్క నిమిషం 1 minute సార్. చెప్పొచ్చునా? ఓకే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పొచ్చునా? ఓకే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గత కొన్ని రోజులుగా మన జగిత్యాల జిల్లాలోని మన ముఖ్యంగా ఈ రాయకల్, జగిత్యాల రూరల్, ఈర్పు, మెట్పల్లి ప్రాంతాల్లోని మోటార్ల దొంగతనాలు జరిగినాయి. దీని మీద పోలీసు డిఎస్పీ గారు, ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ దొంగతనానికి పాల్పడే వ్యక్తుల్ని త్వరగా పట్టుకోవాలని ఆదేశించడంతో డిఎస్పీ మెట్పల్లి వెంకటస్వామి గారు వాళ్ళ డివిజన్లో ఉన్న సిబ్బందితో స్పెషల్ పార్టీస్గా కొన్ని టీమ్స్ తయారు చేసేసి డివైడ్ చేసేసి టీమ్స్ కలిసి గత కొంతకాలంలో నిఘా పెట్టడం జరిగింది. ఆ నిఘా పెట్టిన కారణంగా జగిత్యాల రూరల్ ఎస్సీ గారు, తర్వాత రూరల్ ఎస్ఐ సుధాకర్ వీళ్ళ నాయకత్వంలోనే ఈరోజు మార్నింగ్ దరూరు దగ్గర కెనాల ఏరియాలో వెహికల్ చెక్ చేసే క్రమంలోని అనుమానాస్పదంగా ఒక వెహికల్
స్విఫ్ట్ డిజైర్ వెహికల్ అనేది కనపడటం జరిగింది. దాన్ని ప్రాపర్గా చెక్ చేస్తే ఆ కారులో 2 వ్యక్తులు ఉన్నారు. చిన్నమనేని మహేష్ అనే అతను, మహేష్ తర్వాత బసపుట్ట నవీన్, వీళ్ళిద్దరు కూడా కడెం ప్రాంతానికి సంబంధించిన ఉన్నారు. సో ఆ వెహికల్ని ప్రాపర్గా చెక్ చేస్తే దాంట్లోని ఒక 4 మోటార్లు, రైతులు వ్యవసాయ బావి దగ్గర వాడుతున్న మోటార్లు, అలాగే ఈ మోటార్లు ఇప్పటి చేయడం కొరకు ఉపయోగపడే దాన్ని ఏమంటారు స్పానర్స్ ఇవి జరిగింది. దాన్ని ప్రాపర్గా చెక్ చేస్తే ఆ కారులో 2 వ్యక్తులు ఉన్నారు. చిన్నమనేని మహేష్ అనే అతను, మహేష్ తర్వాత బసపుట్ట నవీన్, వీళ్ళిద్దరు కూడా కడెం ప్రాంతానికి సంబంధించిన ఉన్నారు. సో ఆ వెహికల్ని ప్రాపర్గా చెక్ చేస్తే దాంట్లోని ఒక 4 మోటార్లు, రైతులు వ్యవసాయ బావి దగ్గర వాడుతున్న మోటార్లు, అలాగే ఈ మోటార్లు ఇప్పటి చేయడం కొరకు ఉపయోగపడే దాన్ని ఏమంటారు స్పానర్స్ ఇవి, తర్వాత వైర్ల కట్ చేసేటికి సంబంధించినవి ఈ కొన్ని సామాన్లు దొరకడం జరిగింది. ఇవన్నీ తీసుకొని చేసి వాళ్ళని పరిస్థితిగా విచారణ చేస్తే వాళ్ళు ఈ రాయకల్లు, బీకోలు, వెట్పల్లి, తర్వాత నిజాం, జగిత్యాల గొడవలో పోలీస్ స్టేషన్ ఏరియాలో కొన్ని ఏరియాలో ఈ దొంగతనాలు చేసినట్టుగా వాళ్ళు పరిశీలించారు. ఆ 4 మోటార్లు కాకుండా ఇంకా మిగతా 18 మోటార్లు కూడా ఈరోజు స్వాధీనపరుచుకొని వీళ్ళని ఈరోజు కోర్టు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళ దగ్గర 22 మోటార్లు, తర్వాత మోటార్లు ఇప్పడానికి ఉపయోగపడే 5 పానాలు, కరెంట్ కట్ చేయడానికి వాడే 2 కట్టలు, తర్వాత ఒక స్విఫ్ట్ డిజైర్ కార్ అనేది మనం వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనపరచుకోవడం జరుగుతాం. సో ఈ దీంట్లోని ఈ టీంలోని ఈ ఏదైతే ఈ వీళ్ళ నేరస్తులను పట్టుకోవడంలో మా జగిత్యాల రూరల్ సిఐ గారు ఆరిఫ్ అని, అలాగే సదాకర్ టీము వెంకటస్వామి డిఎస్పీ గారి యొక్క నాయకత్వంలో, వారి యొక్క నేతృత్వంలోని మన సిబ్బంది ఎండి నసీర్ ఖాన్, ఎం శ్రీనివాసు, గంగాధర్, పిసి గంగాధర్, వీళ్ళంతా చట్టచట్టం చేసి ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఈరోజు వాళ్ళు పట్టుకోవడం జరిగింది. వాళ్ళకి డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళకి ప్రోత్సాహకరంగా వాళ్ళకి రివార్డ్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది. సో వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నాను. ఇద్దరు చిన్నమనేని మహేష్, సన్నాపు అమ్మాండు, 29 సంవత్సరాలు, తెనుగ క్యాస్ట్, పెద్దూరు, కడెం మండలం, పెద్దూరు, నిర్మల జిల్లా. సెకండ్ పర్సన్ పేరు బసపుట్ట నవీన్, సన్నాఫు సాయిల్, వడ్డేర క్యాస్ట్, పెద్దూరే, ఇద్దరు సేమ్ విలేజ్, గ్రామం నిర్మల, మన నిర్మల జిల్లా.